ఈసారి బతుకమ్మ సెలబ్రేషన్స్ మా ఇంట్లో చాలా స్పెషల్ గా జరిగాయి. మా అమెరికన్ నైబర్ కూడా ఫస్ట్ టైం బతుకమ్మ ఆడడానికి వచ్చారు. బతుకమ్మ ముందు రోజు అయితే నేను ఫుల్ బిజీ దీక్ష డ్రెస్ ని విత్ ఇన్ 1 day లో స్టిచ్ చేశాను. నైట్ అంతా కూర్చుని మార్నింగ్ అయితే ఫుల్ టైర్డ్ గా ఉండే. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఫుల్ టైర్డ్ గా ఉండే. కానీ బతుకమ్మ పేరు వినగానే ఆటోమేటిక్ గా ఎనర్జీ వచ్చేస్తుంది కదా. మార్నింగ్ ఎంత టైర్డ్ గా ఉన్నా లేచి ఫ్లవర్స్ మా ఇంట్లో పూసిన పూలే కదా, చిన్న బతుకమ్మ రోజు కూడా అవే వాడాను. సో పెద్ద బతుకమ్మకు కూడా బయట నుంచి ఏం ఫ్లవర్స్ కొనలేదు, అన్ని ఇంట్లోనే వాడాను. ఫ్లవర్స్ అన్ని కట్ చేసుకొని వచ్చి ఇంకా చిన్న చిన్న బంచెస్ గా కడితే ఏంటంటే బతుకమ్మ చేయడం ఈజీ అవుతుందని ఫ్లవర్స్ అన్ని తెంపిన తర్వాత వాటికి చిన్న చిన్న బంచెస్ గా కట్టడం అయితే స్టార్ట్ చేశాను. పిల్లలు కూడా చాలా ఎక్సైట్మెంట్ తో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు కూడా ఫ్లవర్స్ అన్ని చిన్న దారంతో టై చేసి నాకు ఇచ్చారు. సో అలా ఫ్యామిలీ అందరం కలిసి బతుకమ్మ చేయడంలో అయితే ఇన్వాల్వ్ అయ్యాను. పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే మన కల్చర్ కి దగ్గరగా ఉంటారని ఒక చిన్న స్వార్థం. అందుకే ప్రతి ఫెస్టివల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూనే ఉంటాను. అలా మన కల్చర్ ని తెలుసుకుంటూ ఉంటారని. ఒక 1 hour పట్టింది ఫ్లవర్స్ అన్ని బంచెస్ లాగా చేయడానికి. ఆ తర్వాత బతుకమ్మ పేర్చడం అయితే స్టార్ట్ చేశాను. ప్రతిసారి బతుకమ్మ పేరుస్తూ ఉంటే చిన్నప్పటి మెమరీస్ గుర్తొస్తూనే ఉంటాయి. ఇంకా ఈసారి కూడా అంతే. కిడ్స్ అయితే అడిగారు, అమ్మమ్మ ఎలా చేస్తుంది, ఇండియాలో బతుకమ్మ ఎలా చేస్తారు, ఫ్లవర్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అది ఇది అని అడుగుతూ ఉంటే ఆ స్టోరీస్ అన్నీ చెప్తూ నా బతుకమ్మ పేరుస్తూ ఉన్నాను నేను. వాళ్ళైతే ఇంకా ఇండియాలో వీడియో చూపిస్తే పెద్ద పెద్ద బతుకమ్మలు చేస్తారు కదా, వాళ్ళు అవన్నీ చూసి మనం కూడా అంత పెద్దగా చేసుకుందాము, లేదంటే మనం ఇండియాకి వెళ్ళి బతుకమ్మ ఆడదాము అని అన్నారు. సరే నెక్స్ట్ ఇయర్ చూద్దాము. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇండియా అయితే వెళ్ళలేం కదా, సో నెక్స్ట్ ఇయర్ వెళ్ళి బాగా ఆడుకుందామని అయితే చెప్తాను. సో ఆఫ్టర్నూన్ వరకు అయితే బతుకమ్మ మొత్తానికి కంప్లీట్ చేసేసాను. మా అన్ని మెమరీస్ని గుర్తు చేసుకుంటూ చెప్పుకుంటూ బతుకమ్మ పేరుతున్న అయిపోయినాక సత్తులు అయితే చేస్తాను. తర్వాత ఇంకా కాసేపు పిల్లల్ని పడుకోబెట్టాను. ఈవినింగ్ ఎనర్జెటిక్ గా ఉండాలి కదా, కాస్త పడుకుంటే ఆ టైట్నెస్ అంతా పోయి ఫ్రెష్ గా ఉంటాను. ఈవినింగ్ అయితే రెడీ అయిపోయాను. స్మైల్స్, ఫ్లవర్స్, బ్యాంగిల్స్ అన్ని కలర్స్ తో మా ఇంట్లో ఫెస్టివల్ అయితే ఫుల్ గా ఉంది. సో ఈసారి అయితే ఏ ఈవెంట్ కి బయటకి అస్సలు వెళ్ళలేదు. మా కమ్యూనిటీలోనే బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకున్నాము. సో మా అమెరికన్ నైబర్ కూడా జాయిన్ అయ్యింది. అది చాలా ఇంట్రెస్ట్ గా ఆడుకుంది బతుకమ్మ. సో బతుకమ్మ గురించి అడిగింది, మన తెలుగు కల్చర్ లో ఉన్న బ్యూటీ, యూనిటీ అండ్ ఎంజాయ్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అలా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. టైర్డ్నెస్, బిజీ స్కెడ్యూల్ అన్ని మర్చిపోయి ఎండ్ ఆఫ్ ద డే ఫ్లవర్ ఫ్రాగ్రెన్స్, మ్యూజిక్ అన్ని మెమరీస్ తో మా ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఫీల్ అయిపోయింది. బతుకమ్మ అంటేనే అమ్మాయి హృదయాల్లో ఒక ఆనందము, ఒక కలర్ఫుల్ సెలబ్రేషన్ ప్రతిఫలిస్తుంది. సో మా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. కొనగండి కోటల పుట్టలు, పుట్ట మన్నులో పూసిన తంగళ్ళు, కానొచ్చే అందాల తోటలు, తోట బాటల పువ్వుల మెటలు. కొనగండి కోటల పుట్టలు, పుట్ట మన్నులో పూసిన తంగళ్ళు, కానొచ్చే అందాల తోటలు, తోట బాటల పువ్వుల మెటలు. నింగి మెరువంగా నేల తడువంగా, పాల నురగల్ల గునుగు పెరగంగా, రంగు పువ్వుల పేర్చి పెట్టంగా, పుడమి పువ్వుల మాసమవ్వంగా, రాణి బతుకమ్మ ఊరంతా ఏలంగా. కొనగండి కోటల ఆహాహా, కొనగండి కోటల